అన్ని చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. తమిళనాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించారంట. విజయ్ కు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినట్టు ఆవిడ చెప్పింది అదే ఇండైరెక్ట్ గా. ఆయన ఆశీర్వదించారంటే ఈయన ఆశీర్వదించినట్టే, ఆయన కోటేశారంటే ఈయన కోటేసినట్టే, ఆయన సీఎం అయ్యాడంటే ఈయన సీఎం అయినట్టే, ఆయన ఓడిపోయాడంటే ఈయన ఓడిపోయినట్టు. ఇది ఇవిడ చెప్పేది. మరో పని చేయమాను, ఇక ఆంధ్రాలో ఎట్టా మనకి ప్రతిపక్ష హోదా రాదు, ఆయన అసెంబ్లీకి రాడు, ఆయన ఎలాగా ఆంధ్ర ప్రజలకు మొహం చూపించలేడు, పక్క రాష్ట్రం ప్యాలెస్ లోనే ఉంటాడు. కానీ ఎలాగా తమిళనాడు ప్రజలు ఆశీర్వదించారని నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని పెట్టి బేడా సర్దేసి ఆ చెన్నైకి షిఫ్ట్ అయిపోమని చెప్పు. ఆ మెరీనా బీచ్ పక్కన ఏమన్నా ఒక స్థలం ఉంటే నీకు ఇల్లు ఉన్నట్టున్నాయి కదా ఆ ఏరియాలో, ఎక్కడో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటి చూసామంటే ఆయన అక్కడ షిఫ్ట్ అయిపోతారు. అక్కడ ఈ పార్టీని వైసీపీ పార్టీని అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఆశీర్వదించామంటున్నావు కదా, ముక్కు మోహన్ తెలియని జగన్మోహన్ రెడ్డిని తమిళనాడు ప్రజలు ఆశీర్వదించారు. తమిళనాడు ప్రజలు, ఎంటైర్ తమిళనాడు ప్రజలు. మరి ఇంకే పార్టీని అక్కడ పెట్టే, జగన్మోహన్ రెడ్డి పార్టీని అక్కడ పెట్టమాను. లేదా రెండు రాష్ట్రాల్లో ఇక్కడ జగన్ ఉంటాడు, అక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నువ్వు తీసుకుని నువ్వు నడుపు వైసీపీ పార్టీని. ఇంకా తప్పేముంది, నువ్వే అన్నావు కదా ఆశీర్వదించారని.